జిల్లా ఎస్పీ సింధు శర్మ డిపి ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల సరళిలో 76 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. 32 క్రిమినల్ కేసులు పెట్టడం జరిగిందని ఆమె తెలిపారు. నిర్దేశిత అంశానికి సంబంధించి మంగళవారం ఒక్కరోజు మద్యానికి సంబంధించి 19 కేసులు బుక్ అయినట్లు ఆమె పేర్కొన్నారు. Last 2 days of election, police వారి తరపు నుండి ప్రిపరేషన్ ఏంటి, మేము చేసిన బందోబస్తు ఏంటి అండ్ మా తరపు నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని గైడ్ లైన్స్ ఒకసారి ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేద్దామని వీ హ్యావ్ కాల్డ్ దిస్ మీటింగ్. మీకు ఐడియా ఉండుంటుంది, ఇంతకుముందు కూడా వీ హ్యావ్ డిస్కస్ దిస్ మల్టిపుల్ టైమ్స్. మన దగ్గర జిల్లాలో 898 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే ఇవి మన 3 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి. ఇవి 3 కాకుండా కొడిమ్యాల్, మల్యాల్, చొప్పదండి కాన్స్టిట్యుయెన్సీలు వస్తాయి. మేడిపల్లి, కత్లాపూర్, వేములవాడ కాన్స్టిట్యుయెన్సీ వస్తాయి. మొత్తం 898 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి 470 లొకేషన్స్లో ఉన్నాయి మన డిస్ట్రిక్ట్లో. ఇవి మొన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని రూట్స్గా, సెక్టర్స్గా డివైడ్ చేశాము. మన జిల్లా మొత్తం మీద అలాగా 92 రూట్స్ డివైడ్ చేసి ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర, లొకేషన్ దగ్గర పోలీస్ పర్సనల్ డిప్లాయ్ అయ్యి ఉన్నారు. అండ్ ఈ రూట్స్లో కూడా మా 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 పార్టీస్ విల్ పెట్రోల్, మా రూట్ మొబైల్స్ ఉంటాయి. ఇవే కాకుండా తొందరగా ఏదైనా హెల్ప్ అవసరం అయితే రీచ్ కావడానికి అండ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ మా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి అండ్ మా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి. ఈ 2 రోజులు వి విల్ ఇంటెన్సిఫై ఎన్ఫోర్స్మెంట్ వర్క్. అది ఇంకొకటి ఏమిటంటే, మీరు చాలా రిపోర్ట్ చేస్తున్నారు, సీసీటీవీ కెమెరాస్ ఒకటి మన జిల్లాలో అన్ని పోలింగ్ లొకేషన్స్లో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కంప్లీట్. మన దగ్గర 470 లొకేషన్స్ ఉంటే దాదాపు అన్నిట్లో పెట్టాము. వేరే అంటే ముందు క్రిటికల్ వాటిలతో స్టార్ట్ చేసి నా 100% ఆఫ్ అవర్ పోలింగ్ లొకేషన్స్ ఆర్ కవర్డ్ బై సీసీటీవీ. అండ్ దిస్ ఈజ్ ఇన్ అడిషన్ టు మైక్రో అబ్జర్వర్స్, వెబ్ కాస్టింగ్ అలాంటివి ఏమైతే జరుగుతున్నాయో వాటికి ఇన్ అడిషన్ టు దట్ మనకి సీసీటీవీ కెమెరాస్ కూడా ఉంటున్నాయి. అండ్ ఇప్పటి వరకు, నిన్నటి వరకు జిల్లాలో మనం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్స్కి సంబంధించి 32 క్రిమినల్ కేసెస్ పెట్టడం జరిగింది. ఇవి పర్మిషన్ లేకుండా మీటింగ్స్ కానివ్వండి, ఆర్ ఎక్కడైనా డబ్బులు పంచుతున్నారు, ఆర్ లిక్కర్ పంచుతున్నారు, ఆర్ వేరే వాళ్ళ పార్టీ మీటింగ్స్ని అడ్డుకున్నారు, ఇలాంటి వాటికి సంబంధించి 32 కేసెస్ పెట్టాము. అండ్ ఈసారి తీసుకున్న ఇంకొక డెసిషన్ ఏంటంటే, కేసు రిజిస్టర్ చేసిన వెంటనే ఒక వారం రోజుల్లో ప్రాంప్ట్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి, ఛార్జ్ షీట్ కూడా వేయాలి అని చెప్పి. సో ఈ వారం రిజిస్టర్ అయిన కేసెస్ కాకుండా మిగిలినవన్నీ కూడా దే హావ్ బీన్ చార్జ్డ్. అండ్ ఇప్పటి వరకు జిల్లాలో మనం 76 lakh క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఎస్పెషలీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కానివ్వండి, మన చెక్ పోస్ట్లో కానివ్వండి. అండ్ ఒక 2960 persons వర్ బౌండ్ ఓవర్. ఇప్పుడు బైండ్ ఓవర్ చేస్తాము, కానీ బైండ్ ఓవర్ చేసిన తర్వాత నిజంగా డిటరెంట్ ఉండాలి అంటే వాళ్ళు ఎవరైతే ఆ బాండ్ కండిషన్స్ ఫోర్ఫిట్ చేస్తారో, మనం బైండ్ ఓవర్ ఎందుకు చేస్తామంటే ఇట్స్ సెక్యూరిటీ ఫర్ కీపింగ్ పీస్. ఇట్ ఈస్ బేసికలీ అ ప్రివెంటివ్ మెజర్. వాళ్ళు ఫర్దర్ ఏం గొడవలు చేయకుండా, క్రిమినల్ బిహేవియర్ ఉండకుండా ఉండాలని వి బైండ్ దెమ్ ఓవర్. సో ఇలాగా బైండ్ ఓవర్ అయిన తర్వాత బాండ్ కండిషన్స్ని వైలేట్ చేసిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశాము. అలా మన జిల్లాలో 32 persons వర్ ఐడెంటిఫైడ్. బైండ్ ఓవర్ అయిన తర్వాత దే హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. అండ్ వాళ్ళని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో వాళ్ళు బాండ్ అమౌంట్ ఫోర్ఫిట్ చేస్తారు, అయితే 50,000 or 1 lakh rupees. అండ్ అది ఇఫ్ దే డోంట్ పే దే విల్ బి ఇంప్రిజన్డ్ ఆల్సో, వాళ్ళని జైల్లో కూడా పెడతారు. ఆర్మ్స్ డిపాజిట్స్, ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్, వీటన్నిటి గురించి వీ హ్యావ్ డిస్కస్డ్ బిఫోర్. దట్ ఈస్ కంప్లీట్. మన దగ్గర డిపాజిట్ కానీ ఆర్మ్స్ అలా ఏమీ లేవు. అండ్ లిక్కర్ సీజర్స్ ఇప్పటి వరకు మన డిస్ట్రిక్ట్లో మనం 1600 liters liquor we have seized. One good thing is, inni rojulu slowly work was happening. Only yesterday we have booked 19
కేసెస్ ఆఫ్ ఇల్లిసిట్ సేల్ ఆఫ్ లిక్కర్. నిన్న ఒకటే రోజు 19 కేసెస్ పెట్టాము మనం లిక్కర్కి సంబంధించి. ఎంసీసీ వయలేషన్స్, ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, క్యాష్ కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, ఆర్ సమ్ ఫ్రీ ఐటమ్స్ కానివ్వండి. నిన్న దానికి సంబంధించి 6 కేసెస్ పెట్టడం జరిగింది. అండ్ మీరు ఫ్లాగ్ మార్చెస్ అండ్ పెట్రోల్ పార్టీస్ యు ఆర్ సీయింగ్ ఎవ్రీ డే. మనకి బిఎస్ఎఫ్ ఫోర్స్ చాలా వచ్చింది, సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్. మనకి మహారాష్ట్ర నుంచి పోలీస్ పర్సనల్ కూడా వచ్చారు ఫర్ అవర్ డిప్లాయ్మెంట్. అండ్ మన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంపెనీస్ కూడా వచ్చి ఉన్నాయి. అండ్ మన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద డిప్లాయ్మెంట్ ప్లాన్ అండ్ దే విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ టు ద పోలింగ్ ప్రాసెస్. ఫ్లాగ్ మార్చెస్, వెహికల్ చెకింగ్స్ అండ్ పెట్రోలింగ్, ఇట్ హెస్ బీన్ హ్యాపెనింగ్ ఆల్ దీస్ డేస్. అండ్ ఈ 2 రోజుల్లో enforcement and checking and patrolling will be intensified. Since 5 PM ki campaign time అయిపోతుంది కాబట్టి a few reminder about the rules of the election commission. 5 గంటల తర్వాత ఇవాళ ఎటువంటి క్యాంపెయినింగ్ అన్నది జరగకూడదు. అండ్ లౌడ్ స్పీకర్స్ వాడడము అలాంటిది కూడా ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. పొలిటికల్ యాక్టివిటీకి సంబంధించి ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్స్ కాని వాళ్ళు ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉండకూడదు 5 గంటల తర్వాత. దే షుడ్ ఫినిష్ దేర్ క్యాంపెయినింగ్ బై 5 PM టుడే. అండ్ పొలిటికల్ ఫంక్షనరీస్ ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్స్ కాని వాళ్ళు దే షుడ్ నాట్ స్టే దేర్. వీ విల్ ఎన్షూర్ దిస్. మేము వీ విల్ డూ ర్యాండమ్ చెకింగ్స్, వీ విల్ చెక్ లాడ్జెస్, గెస్ట్ హౌసెస్, బికాస్ ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ గైడ్ లైన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. అండ్ ఇవాళ సాయంత్రం నుంచి సెక్షన్ 144 ఆల్సో విల్ బీ ఇన్ ఆపరేషన్. మన డిస్ట్రిక్ట్లో ఆర్డర్స్ హ్యావ్ బీన్ పాస్డ్ ఆల్రెడీ. సో ఎక్కడైనా సరే ట్రబుల్ మాంగర్స్ గ్యాదరింగ్ ఇన్ లార్జ్ నంబర్స్, మోర్ దాన్ 4 persons, వాళ్ళని కూడా సిన్స్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద లా వీ విల్ టేక్ యాక్షన్. అండ్ పోల్ డే రోజు ఎటువంటి గైడ్ లైన్స్ ఉంటాయి అన్న దాని గురించి బ్రీఫింగ్ ఆల్రెడీ మనం జరిగింది. ఓటర్ క్యాండిడేట్స్ అసిస్టెన్స్ బూత్స్ ఉంటాయి. క్యాండిడేట్ ఎలక్షన్ బూత్స్ అనేది 200 మీటర్ల అవతల పెట్టుకోవాలి. 200 మీటర్ల అవతల దే ఆర్ ఓన్లీ సపోజ్ టు ఒక టేబుల్, 2 కుర్చీలు, ఒక 3x1.5 బ్యానర్ అంతే. అండ్ మేబీ అన్ అంబ్రెల్లా టు కవర్ దేర్ హెడ్. ఇక్కడ టెంట్స్ వేయడం కానీ ఎక్కువ మంది గ్యాదర్ అవ్వడం కానీ జరగకూడదు. ఎందుకంటే లైక్ ఐ సెడ్ సెక్షన్ 144 ఈజ్ ఇన్ ఆపరేషన్. అండ్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ దగ్గరలో డిజార్డర్లీ కాండక్ట్ ఉండడం అనేది ఇట్ ఈస్ అన్ ఆఫెన్స్ అండర్ ఆర్పీ యాక్ట్. సో వీ విల్ బి ఫోర్స్ టు టేక్ యాక్షన్ అక్కడ గ్యాదర్ అయితే. అండ్ అక్కడ ఇస్తున్న ఈ స్లిప్స్, ఐడెంటిఫికేషన్ స్లిప్స్ అనేది దే హ్యావ్ టు బీ ఆన్ ప్లెయిన్ వైట్ పేపర్ వితౌట్ ఏ పార్టీ వాళ్ళ పేరు ఉండడం కానీ, ఏ సింబల్ ఉండడం కానీ, ఏదైనా రంగు ఉండడం కానీ, దట్ ఈస్ నాట్ పర్మిటెడ్. అండ్ ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నాము అంటే ఏదన్నా ముందే మనం క్లారిఫికేషన్ ఇచ్చి ఇఫ్ ఎవ్రీబడి కంప్లైస్ ఎలక్షన్ ప్రాసెస్ అన్నది పీస్ఫుల్గా అవుతుంది. ఇన్ అ కోఆర్డినేటెడ్ వే మనం ప్రశాంతంగా ఇన్ ఫ్రీ అండ్ ఫెయిర్ వే వీ కెన్ కంప్లీట్ ద ఎలక్షన్. నౌ లాస్ట్ డే పోల్ డే రోజు వెహికల్స్లో ఓటర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అన్నది ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. సో ఆ రోజు ఎవరు కూడా ఎస్పెషల్లీ క్యాండిడేట్స్ ఆర్ దేర్ ఏజెంట్స్ 5 persons కంటే ఎక్కువ ఉండే వెహికల్స్లో దే ఆర్ నాట్ అలౌడ్ టు, ఇది ఇంక్లూడింగ్ ద డ్రైవర్. అండ్ ఎవరినైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయడం ఈజ్ అన్ ఆఫెన్స్. ఇల్లీగల్ హైరింగ్ ఆఫ్ వెహికల్స్ టు ట్రాన్స్పోర్ట్ ఓటర్స్ షుడ్ నాట్ హ్యాపెన్ ఆన్ పోల్ డే. ఇదే కాకుండా ఏదైనా ఒక ఫేక్ పార్టీ, ఏదైనా ఎవరిదైనా బర్త్డే ఉంది, ఏదైనా ఫంక్షన్ ఉంది అని చెప్పి ఫంక్షన్ హాల్స్లో, కమ్యూనిటీ హాల్స్లో, మ్యాంగో గార్డెన్స్లో లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ ఎనీ పార్టీ అది అరేంజ్ చేయడం కూడా ఇట్ ఈస్ అన్ అఫెన్స్. సో అవర్ parties will be patrolling, our teams will be there, and if we notice such a thing, we will register cases against them. It amounts to both, bribery avutundi, unauthorized expenditure kuda avutundi, so we will take action against those persons. Tarvata special drive against illicit liquor. Meeku idea untundi, it is there can be no sale of liquor from now on. It is for 48 hours from beginning with the end of poll time. So 5 o'clock there can be no sale of liquor.
నౌ ఇందాక చెప్పినట్లుగా నిన్న ఒకటే రోజు 19 కేసెస్ పెట్టడం జరిగింది. ఇవాళ రేపు కూడా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఇంతే కంటిన్యూ అవుతుంది. వెహికల్ చెకింగ్ విల్ హ్యాపెన్. వి విల్ ఆల్సో చెక్ నిన్నటి అండ్ ఇప్పటి వరకు బుక్ చేసిన కేసెస్లో మీ అందరికీ తెలుసు, ఎవరైనా కూడా 6 బాటిల్స్ కంటే ఎక్కువ ఇఫ్ పొజిషన్ అది ఎక్సైజ్ యాక్ట్ కింద ఇట్స్ అన్ ఆఫెన్స్. సో మేము వెహికల్ చెకింగ్ అది చేస్తూ ఉన్నప్పుడు ఇఫ్ 2 persons ఆర్ ఫౌండ్ విత్ 2 cartons ఆఫ్ లిక్కర్, ఇట్ మీన్స్ ఆ షాప్లో వాళ్ళు ఎక్కువైనా అమ్మి ఉండాలి, వాళ్ళకి 6 బాటిల్స్కి మించి, ఆర్ ఎవరైనా ఎక్కువ మంది వెళ్ళి కొనుక్కుని ఇదైనా వచ్చి ఉండాలి. బట్ మాకు ఆ పొజిషన్లో దొరికితే నిన్న కూడా ఆ షాప్ వాళ్ళ పేర్లు మేము ఎఫ్ఐఆర్లో వీ హ్యావ్ రిటన్. ఎందుకంటే ప్రైమ్ ఆఫ్ ఏసీ ఇట్ ఈస్ రాంగ్, వాళ్ళు అమ్మవలసిన బాటిల్స్ కంటే ఎక్కువ అమ్ముతున్నారు, ఇట్ ఈస్ ఎ క్రైమ్ అండర్ ఎక్సైజ్ యాక్ట్. అది వెరిఫై చేసి తర్వాత వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. బట్ వాళ్ళు వీ విల్ రైట్ దేర్ నేమ్స్ ఇన్ ద ఎఫ్ఐఆర్. సో తర్వాత ఈ స్పెషల్ డ్రైవ్ అగేన్స్ట్ ఇలిసిట్ లిక్కర్ విల్ కంటిన్యూ దీస్ 2-3 days till election period is over. So my request to all of you is you spread this word. ఎందుకంటే తెలిసి తెలియక some people are transporting and some people are mischievously deliberately doing it, so they will unnecessarily get into trouble. తర్వాత ఓటర్ స్లిప్స్ వాటి గురించి పోలింగ్ లొకేషన్ దగ్గర హౌ టు డిజార్డర్లీ కాండక్ట్ అనేది ఉండకూడదు, ఆర్ దే షుడ్ కమ్ ఇన్ అన్ ఆర్డర్లీ ఫ్యాషన్. ఓటు వేయడానికి రావాలి, దేర్ ఐడి విల్ బి చెక్డ్ ఇన్సైడ్ ద పోలింగ్ ఇది. దే షుడ్ కోఆపరేట్ విత్ ద పర్సనల్ డిప్లాయిడ్ దేర్. ఏదైనా కంప్లైంట్ ఉంది they can always call us. అక్కడ the local officers will be there. There are quick response teams. ఏదైనా ఇష్యూ ఉంది అంటే you bring it to our notice, ఇమీడియట్గా అడ్రస్ చేస్తాము. బట్ nobody should take law into their own hands. ఏదైనా ఇష్యూ ఉంటే if it is brought to our notice, we will address it. So from our side, from police department side, these are the few instructions we want to highlight once again. And ఇప్పటి వరకు పీస్ఫుల్గా జరిగింది పోల్ ప్రాసెస్, క్యాంపెయిన్ ప్రాసెస్ అంతా. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా ఇట్ హ్యాస్ బీన్ గుడ్ సో ఫార్. వీ హ్యావ్ బుక్డ్ మెనీ కేసెస్ ఆఫ్ వయలేషన్స్. ఈ 2 days కూడా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ లాస్ విల్ ఓన్లీ బి ఇంటెన్సిఫైడ్. My request to all of you is it is our duty to ensure a free and fair election. So manandaram we will work towards that the coming 2 days.